రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీల అమలు కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్న నేపథ్యంలో మీ సేవా కేంద్రాలు ఆధార్ కేంద్రాలకు జనం క్యూ కట్టారు. అయితే ఆధార్ అప్డేట్ అయి ఉంటేనే 6 గ్యారంటీలు వర్తిస్తాయని ప్రచారం జోరందుకుంది. దీంతో ఆధార్ అనుసంధానం అప్డేట్ కోసం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో సెంటర్ల వద్ద ప్రజలు బారులు తీరారు. సెంటర్ల సంఖ్య తక్కువగా ఉండడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని, ఆధార్ కేంద్రాల సంఖ్య పెంచి తమ సమస్యలు పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభయహస్తం పథకంలోని 6 గ్యారంటీల అమలుకు ఈ నెల 28 నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు అధికారులు. అందుకు రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు ప్రతిని జత చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఆధార్ అప్డేట్ ఉంటేనే 6 గ్యారంటీలు వర్తిస్తాయని పుకారు లేచింది. రాష్ట్ర విభజనకు ముందే తీసుకున్న ఆధార్ కార్డులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నదని, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంగా అప్డేట్ చేసుకుంటేనే ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీలు వర్తిస్తాయని, అంతేకాకుండా కొత్తగా పెండ్లైన యువతుల ఇంటి పేర్లు మార్చుకుంటేనే కొత్త రేషన్ కార్డులు ఇస్తారనే ప్రచారం జోరందుకుంది. దీంతో 2-3 రోజులుగా ఆధార్ కార్డు అప్డేట్ కోసం జనం సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. నేను 2 రోజులు ఏంది ప్రాబ్లం ఏంది? ఆధార్ కార్డును రేషన్ కార్డు లింక్ చేస్తామంటే ఈయనకు పింఛన్ వస్తుంది. మా అన్నకు 2 నెలలే అప్లికేషన్ పెడితే 10 రోజులకు ఇస్తామన్నారు. 4 days అవుతుంది. ఫామ్స్ దొరుకుతలేవు. ఆధార్ తాము కోసం వచ్చినాం. ఓన్లీ ఒకటే సెంటర్ ఉంది, ఇంకో సెంటర్ కావాలి. ఆంధ్రప్రదేశ్ అని ఉంది ఆధార్ కార్డులో, తెలంగాణ అని రావాలి. ఓన్లీ 15 ఇస్తున్నారు అప్లికేషన్ ఫామ్స్. తర్వాత ఆఫ్టర్నూన్ తర్వాత మళ్ళీ ఇంకో 15 ఇస్తున్నారు. సరే లేట్ అవుతుంది, మనకి బాగుంటుంది. అధికారులకు విజ్ఞప్తి చేయడం ఏంటంటే, ఇంకొక సెంటర్ను కనుక ఏర్పాటు చేసినట్లయితే వారికి ఆధార్ నమోదులో కావచ్చు, దాన్ని నమోదు చేసే క్రమంలో ఏమవుతుందంటే సర్వర్ డౌన్ ఉండడం వల్ల ప్రతి వ్యక్తికి హాఫ్ అన్ అవర్ తీసుకోవడం వల్ల గ్రామాల నుంచి వచ్చిన తల్లిదండ్రులు పిల్లలందరూ కూడా ఇక్కడ కొంచెం తిండి తిప్పలతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇంకొక సెంటర్ కనుక ఏర్పాటు చేసినట్టయితే ప్రభుత్వం కూడా 6వ తారీఖు వరకే ఈ ప్రజాపాలనలో అప్లికేషన్స్ ఇవ్వమని నిర్దిష్ట సమయాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి వారికి అందుబాటులో ఉండే విధంగా ఆధార్లో రకరకాల నమోదు కార్యక్రమాలు చేసుకుంటారు. ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, ఇవన్నీ కూడా అప్లోడ్ చేయడానికి సమయం తీసుకుంటుంది. కాబట్టి పోస్ట్ ఆఫీస్ అధికారులకు మేము విజ్ఞప్తి చేయండి అంటే ఇంకొక సెంటర్ కనుక ఏర్పాటు చేసినట్లయితే ప్రజలకు చాలా అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక్కో సెంటర్లో రోజుకు 50 నుండి 80 కార్డులు అప్డేట్ చేసే అవకాశం ఉంది. రద్దీ దృష్ట్యా టోకెన్లు ఇచ్చి టైం ప్రకారం అప్డేట్ చేస్తున్నారు. అయితే 6 గ్యారంటీలకు దరఖాస్తులకు ఆధార్ అప్డేట్ అవసరం లేదని అధికారులు చెబుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. గత నెల 28 నుంచి ఈ నెల 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తూ ఉండగా గడువు సమీపిస్తూ ఉండడంతో ఆధార్ సెంటర్లకు జనం క్యూ కడుతున్నారు. ఆధార్ అప్డేట్ కోసం ఫింగర్ ప్రింట్ తప్పనిసరి కావడంతో ఒక్కొక్కరికి కనీసం 5 నుండి 10 నిమిషాల సమయం పడుతోంది. ఒక్కోసారి ఈ మధ్యలో నెట్వర్క్ సమస్యలు తలెత్తితే అంతే సంగతులు. ఈ నేపథ్యంలో పోస్టాఫీస్లో మరో ఆధార్ సెంటర్ను ఏర్పాటు చేసి తమ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ రెండింటికన్నా బాగా జరిగేది. ఇక్కడ కూడా బాగా మంది ఉంటారు. అక్కడ కొన్ని కంప్లైంట్స్ కూడా బాగా మంది ఉంటారు. కానీ పేపర్స్ అయితే దొరుకుతున్నాయి మాకు. ఇక ఈ రోజు అయితే దొరుకుతున్నాయి. తెలంగాణకు మార్చుకోవాలండి అనేది పక్కాగా ఏం లేదు. అది లేకుండా కూడా అప్లికేషన్ దరఖాస్తు తీసుకుంటున్నారని అధికారులు కూడా చెప్తున్నారు. అయినా అని తెలంగాణ కిందనే తెలంగాణ ఉంటేనే దరఖాస్తులు తీసుకుంటారు అని చెప్పేసి ప్రజలు అధిక మొత్తంలో ఎక్కువ మొత్తంలో రావడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు గమనించగలరు. దానికి తెలంగాణనే ఉండాలని చెప్పేసి సపరేట్గా ప్రత్యేకంగా ఏమి లాంటి నిబంధన లేదు. సిస్టమ్ పెట్టక ముందు ఏమంటే రోజుకు ఒక 100 మంది 150 మంది వచ్చేవారు. మేము చేయడానికి ఎంత గరిష్టంగా చేయాలనుకున్నా 50 నుండి 60 మంది కంటే ఎక్కువ చేయలేకపోయాం పని సమయాల్లో. ఇప్పుడు లేదు, టోకెన్ సిస్టమ్ పెట్టాలి.